ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ విచారణ ముగిసింది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మొన్న కడియం శ్రీహరి, ఇవాళ దానం నాగేందర్ అనర్హత పిటిషన్స్ పై విచారణ జరిపారు స్పీకర్. త్వరలోనే వీళ్ళిద్దరి అనర్హత పిటిషన్స్ పై తీర్పు ఇవ్వనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ విచారణ ముగిసింది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మొన్న కడియం శ్రీహరి, ఇవాళ దానం నాగేందర్ అనర్హత పిటిషన్స్ పై విచారణ జరిపారు స్పీకర్. త్వరలో వీళ్ళిద్దరి అనర్హత పిటిషన్స్ పై తీర్పు ఇవ్వనున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ విచారణ ముగిసింది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, దానం నాగేందర్ అడ్వకేట్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు? తీర్పును రిజర్వ్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో అప్డేట్ ఏంటి? మొత్తం 10 మంది పార్టీని ఫిరాయించారు. ఈ 10 మందికి సంబంధించినటువంటి విచారణలో ఇప్పటికే అందరి విచారణ ముగిసింది. 8 మందికి సంబంధించినటువంటి తీర్పును కూడా క్లియర్ చేశారు. అయితే ప్రధానంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి పిటిషన్ విచారణే ఫైనల్ గా తీసుకున్నారు. అది కూడా 2-3 వాయిదాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఫైనల్ గా దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ వాదనను వినిపించడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ స్పీకర్ 2:30 గంటలకి ఈ సమయం ఇచ్చారు. సుమారు గంటన్నరకు పైగా స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి విచారణలో దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు తమ వాదన వినిపించారు. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ ముగిసింది. ఈ విచారణ ప్రధానంగా ఏంటంటే మార్చి 12వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. సుప్రీంకోర్టులో ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఈ విచారణకు సంబంధించినటువంటి వాటిని వెంటనే క్లియర్ చేయాలి అని చెప్పేసి పదే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో విచారణ వేగవంతం చేసి తీర్పుని కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగానే 8 మంది తీర్పిచ్చారు. ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ కూడా ముగించేశారు. అయితే 12వ తేదీ లోపే ఈ స్పీకర్ 2 అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ను కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ 2 కూడా కీలకమైనటువంటి అంశాలు. 8 మందికి సంబంధించినటువంటి తీర్పు ఎలా వచ్చిందో ఈ ఇద్దరికి కూడా అలాంటి తీర్పే ఇస్తారా, లేదంటే భిన్నమైనటువంటి తీర్పు ఏదా ఉంటుందా అనేటువంటి ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి ఆయన పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అనర్హతకు వేటుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా పిటిషన్దారులు చెప్తూ వచ్చినారు. అదే విషయాన్ని కూడా స్పీకర్ ముందు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో మెన్షన్ చేశారు. ఇక కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో కూడా కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అప్పీల్ చేశారు. ఇలాంటివన్నీ కూడా ఆధారాలుగా బీఆర్ఎస్ పార్టీ, ఇటు దానం మీద బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా ఆధారాలని సమర్పించినటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది కొంత ఆసక్తి అయితే కనబడుతుంది. మార్చి 12 లోపు ఈ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతలో ఇప్పుడే ఈ విచారణ ముగిసింది కాబట్టి జడ్జిమెంట్ ని రేపు రాసేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా స్పీకర్ కూడా జడ్జిమెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతోంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్ యూ.